నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి పరిణామాలు, తాజాగా జరిగినటువంటి పరిణామాలు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అయితే కూటమి ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఇతర విషయాల మీద ఫోకస్ పెట్టడం అనేది కూడా ఇప్పుడు ఎక్కువగా దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం ఏంటంటే ఉద్యోగులతో అంటే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు ముగ్గురు మంత్రులు చర్చలు జరిపారు. ఇలాంటి క్రమంలో ఆ చర్చల అనంతరం చంద్రబాబు నాయుడుతో కీలకమైన సుదీర్ఘ సమయాన్ని కేటాయించారు, చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం ఏంటి అంటే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పక్కన పెట్టారు. దాని గురించి మాట్లాడడం డిస్కస్ చేసామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. కానీ ఆయన ఒప్పుకున్నది మాత్రం ఒక డిఏకి అనుమతి ఇచ్చారు. ఇటువంటి సందర్భంలో ఉద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఉన్నారు, వారిపై కూడా ఒత్తిడి వచ్చింది. అది వాస్తవమే. అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వారి వ్యవహార శైలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మారుతుంది. వారిని తప్పుపట్టడానికి లేదు. ఎందుకనంటే కొంతమంది ప్రభుత్వానికో లేకపోతే ఆయా పార్టీలకు సంబంధించి తొత్తులుగా మారారు అనేది. కానీ అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల నేపథ్యంలో తప్పదు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ అలా భ్రష్టు పట్టింది. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. కులాలకు సంబంధించి ఒక యూనియన్, వారికి ప్రాధాన్యతనివ్వటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భంలోనే ఉద్యోగుల తరపున మీరేమీ ఫైట్ చేయట్లేదు, మీరేం మాట్లాడట్లేదు అనే తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహ ఎక్కువైంది ఉద్యోగుల్లో. దానికి సంబంధించి తరచూ నేను ఒక్కొక్క వీడియో చేస్తున్నా. అంటే వారు మాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం కొన్ని ఆధారాలను పెట్టుకొని నేను దానికి సంబంధించి వీడియోస్ చేస్తున్నా. ఇలాంటి క్రమంలో ఆ వీడియోస్లో సారాంశాన్ని విని కొంతమంది కాల్స్ చేస్తున్నారు, తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నంబర్ 1 న్యూస్ తరఫున. అంటే మా ఉద్దేశం సామాన్య ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎవరైనా సరే వారి సమస్యలను ఫోకస్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, అంతే. అదే తప్ప మాకు వారు అనుకూలం, వీరు ప్రతికూలం, మాకు ఆ పార్టీ అంటే ఇష్టం, ఈ పార్టీ అంటే ఇష్టం లేదు అనేది కానే కాదు. మా ఉద్దేశం అది కాదు. అసలు ప్రజా సమస్యలపై సమర శంఖం పూరించడమే మా ధ్యేయం. దానికి సంబంధించి మేము ఏ విధంగా వెళ్తున్నాం అనేది ఆ వీడియోస్ని బట్టి మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి మిగిలిన మీడియా సంస్థలే కాకుండా కాస్త దానికి భిన్నంగా ఉండాలి అనేదే మా అధినేత, నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు మాకు అదే చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము వెళ్తుంటాం. అయితే ఇందులో ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం, చెడు చేసిందంటే చెడు చేసిందని చెప్తాం. ఫలానా అధికారి ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అంటే అదే చెప్తాం. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్పాలి మీకు. ఇంకా తరచూ నేను వీడియోస్లో అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇటీవల కోనసీమ యొక్క రాజోలు నియోజకవర్గంలో దాదాపుగా 13 గ్రామాల ప్రజలు అక్కడ సముద్రపు నీరు, పంట పొలాలు, ముఖ్యంగా మనం కోనసీమ అంటే చక్కని పొలాలు, ఎక్కడ చూసినా గ్రీనరీ దర్శనమిస్తుంది, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం ఇప్పటికి కూడా తమ పొలాలను చూసుకొని వేదనకు గురవుతున్నారు, ఎంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొబ్బరి రైతులు ఆ కొబ్బరి చెట్లను చూసి దయనీయమైనటువంటి పరిస్థితిని ఫోకస్ చేసి 2 రోజులు అక్కడే పర్యటించి సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేసి ప్రమాదం ఎదురైనా ఏమాత్రం భయపడకుండా జడియకుండా ఆ ప్రయాణం చేశాం. మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మా టీం. సో ఇటువంటి క్రమంలో దానికి స్పందన వచ్చింది. ఖచ్చితంగా అధికారులు కానీ పాలకులు కానీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో వారు హామీ ఇచ్చారు చేస్తామని. అంటే చెప్తున్నా, ఉదాహరణకు మాత్రం చెప్తున్నా. అలాగే
కొన్ని స్కూల్స్ను అడాప్ట్ చేసుకోవడం, అక్కడ వారికి విద్యార్థులకు కావలసినటువంటి సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేయటం. మంగళగిరి శ్మశానంలో మాందీశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠింపచేసి, ఎక్కడా లేదు ప్రపంచంలో ఒక శ్మశానంలో మాందీశ్వరుడి ఆలయం, అదొకటి. అలాగే దొంగ పాస్టర్ల చేతిలో మోసపోయినటువంటి వారి వివరాలను బయటికి తీయటం, తద్వారా వారికి న్యాయం చేయించడం. ఇలా ఎన్నో ఎన్నో ఇటువంటి సందర్భంలో దీనికి సంబంధించి టాపిక్ తీసుకున్నప్పుడు దానికి వచ్చేటువంటి కామెంట్స్ కానీ, మాకు వచ్చేటువంటి కాల్స్, అవును సార్ మీరు చెప్పింది 100% వాస్తవం, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు, కాబట్టి మేము ఆల్టర్నేటివ్ అనేది చూసుకుంటున్నాం, మా సమస్యలపై పరిష్కరించేందుకు మేమే ఒక యూనియన్గా జేఏసీగా ఏర్పాటు చేసుకోబోతున్నాం అంటే తాజాగా నేను అదే వీడియో చేశాను. దానికి సంబంధించి వారు కూడా చాలామంది అదే అంశాన్ని విషయాన్ని ప్రస్తావించారు కామెంట్స్ రూపంలో. కావాలంటే మీరు చూడండి, ఆ పాత వీడియోలోకి వెళ్ళి అది చూస్తే మీకే అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా జరుగుతుంది ఏంటంటే, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారు, కాబట్టి మీ సేవలు మాకు అవసరం లేదు, అదేదో మేమే చేసుకుంటాం. ఈ రోజున పిహెచ్సి వైద్యులు దాదాపుగా 22 రోజులు విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేశారు, ఆందోళన చేశారు. వారి న్యాయమైనటువంటి డిమాండ్ సాధనకై ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఉన్నాయో వాటిని నెరవేర్చండి అని చెప్పి భీష్మించి అక్కడే కూర్చున్నారు. సాధారణంగా వైద్యులు ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కరు. వారిని ఎన్నో రకాలుగా భయపెట్టింది ఈ ప్రభుత్వం. ఎస్మా ప్రయోగిస్తాం, మీ వివరాలు సేకరిస్తున్నాం, భయపడతారనుకున్నారు, భయపడలా. దాదాపుగా 22 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ అంశాన్ని కూడా మేము ప్రస్తావించాం. దానికి కూడా నెంబర్ 1 న్యూస్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు. అంటే ఇక్కడ ఏ విషయాన్నైనా సరే మేము సమాజానికి తెలియజేయడం ద్వారా వారికి న్యాయం చేసే విధంగా మేము ముందుకు మా ప్రయాణం సాగుతుంది. మీరు కూడా కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్లో నెంబర్ వస్తుంది. మీ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, వేధింపులకు గురి చేసినా, అధికారులు ఎలాంటి టార్చర్ పెట్టినా మీరు నిర్భయంగా ఆ నెంబర్కి వివరాలు తెలియజేయండి, కాల్ చేయండి, వాట్సాప్ ద్వారా పెట్టండి. మీకు న్యాయం చేయడానికి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మీ వివరాలు కూడా ఎక్కడా కూడా చెప్పం, గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మా ఉద్దేశం మీ సమస్యపై మేము ఫైట్ చేయటం, తద్వారా మీకు న్యాయం జరగాలి, అదే మా కోరిక, మా లక్ష్యం, అంతిమ లక్ష్యం. కాబట్టి మీరు మీ సహాయ సహకారాలు ఉన్నాయి, ఎప్పట్లాగే మీరు మాకు సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వారు దాదాపుగా ఒక 15 వరకు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఉన్నటువంటి యూనియన్స్ కానీ, జేఏసీలు కానీ, వారు ఎక్కడా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పని చేయట్లేదు, పోరాటం చేయట్లేదు, ఉద్యమించట్లేదు. దానికి కారణం ఏంటి మీరే చెప్పండి అని దీనికి దానికి కంపేర్ చేస్తున్నారు. పిహెచ్సి డాక్టర్ల సంబంధించి ఆందోళన కార్యక్రమాన్ని, ఉద్యోగులకు సంబంధించి చర్చల పేరుతో వెళ్తున్నారు, వారిని కలుస్తున్నారు, వీరిని కలుస్తున్నారు, కానీ ఉపయోగం లేదు. మనకిచ్చినటువంటి హామీలు ఏమన్నా నిలబెట్టారా? లేదు. దీనికి సంబంధించి విజయవాడలో తాజాగా ఏపీఎన్జిఓ హోంలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీఎన్జిఓ నేతలు మాట్లాడారు, నిలదీశారు కొంతమంది. అటువంటి సందర్భంలో ఒక ఆయన మాట్లాడుతూ, జేఏసీ నేత 60 రోజులు మాకు డెడ్ లైన్ పెట్టారు, అంటే దాదాపుగా 2 నెలలు. ఇప్పటికీ ఆ చర్చలు జరిగి 10 రోజులు దాటిపోయింది, అంటే ఇంకా 50 రోజులు. ఈ 50 రోజులు వెయిట్ చేద్దాం. వారు ఇచ్చినటువంటి ప్రామిస్ని నిలబెట్టుకోకపోతే మనం ఏంటో మనం చూపిందాం మళ్ళీ. దానికి సంబంధించి మాట్లాడినప్పుడు కొంత ఆర్గ్యుమెంట్ జరిగినట్లు తెలుస్తుంది. కొంతమంది బయటకు వచ్చేసారంటే ఇష్టం లేక,
మరికొంతమంది వారిని ప్రశ్నించడం ఇలా జరిగాయట సర్వసభ్య సమావేశంలో. అంటే ఎంత ఆవేదనతో ఆందోళనలో ఉన్నారనేది అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం చెప్పేది ఆర్థిక భారం ఓకే, మనం సపోర్ట్ చేస్తున్నాం, కానీ న్యాయపరంగా మనకి ఏదైతే ఇస్తానని హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తాత్సారం చేస్తుంటే మీరెందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు? ఉద్యోగుల ప్రశ్న ఇది. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే కొంతమంది ఫ్రెండ్లీ జేఏసీ ఉద్యోగులకు సంబంధించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మేమే ఒక జేఏసీగా ఏర్పడతాం, మీరు కూడా రావచ్చు, మీరు కూడా మాతో పని చేయొచ్చు, కానీ మేము కుల మతాలకు అతీతంగా వర్గాలతో సంబంధం లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు మనం సాధించుకునేటువంటి విధంగా మేము మా ప్రయాణం మొదలు కాబోతుంది అనేది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక రకమైనటువంటి కలవరం అంట, కలకలం. ఎందుకంటే పోతున్నారు కాబట్టి మేమన్నా చేసి చూపిస్తాం, మీ వల్ల కావట్లేదు కాబట్టి మేమైనా ముందుకు వెళ్తాం, మీరు కూడా చేతులు కలపండి అవసరమైతే, లేదా మీ యూనియన్లు మీవే, మాది మాదే. మొత్తానికైతే ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. రాబోయే రోజుల్లో మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, డిమాండ్స్ కాదు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలే, వాటిని పరిష్కరించండి అని కోరుతున్నారు. దానికి సంబంధించి మేము కూడా సామాన్యుడి చేతుల సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో ఎవరైతే ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్నారో వారు కూడా వారి మనసు మార్చుకుని ఏదైతే కొత్త జేఏసీ ఏర్పడక ముందే అందరూ కూడా ఒక ఐక్యతతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది అనేది మరికొంతమంది రిటైర్డ్ ఉద్యోగుల అభిప్రాయం. చూడాలి ఏం జరుగుతుందనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.